హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు సంక్రాంతి స్పెషల్స్లో ఒకటైన కజ్జికాయ చేసి చూపిస్తున్నానండి. కజ్జికాయలు ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయింది కాబట్టి అందరు హడావిడిగా ఉంటారు ఏం స్వీట్స్ చేసుకోవాలని. కజ్జికాయలు, అత్తిరాసాలు ఇవంతా ఇంకా కామనే అండి, ప్రతి ఒక్కరు చేసుకుంటాం కదా పిండి వంటలు. నేను గోధుమ పిండి కాకుండా ఇది వైట్ ఆటా అంటారు కదండి, తెల్ల గోధుమ పిండి, వైట్ గోధుమ పిండి అంటారు కదా, అది తీసుకుంటున్నాను. మైదా తీసుకోలేదండి. దానిలో ఒక 2 గరిటెలు నూనె వేసుకున్నానండి, చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. చాలా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా కలుపుకొని మనం చేత్తో ఒకసారి పిరికిటితో ఇట్లా అన్నామంటే ముద్దగా వచ్చినట్లు వస్తుంది. మళ్ళీ ఇట్లా అన్నామంటే పొడిలాగా అయిపోవాలండి. ఆ విధంగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా చేసామంటే కొద్ది రోజులు నిలువున్నా కూడా క్రిస్పీగానే ఉంటాయి, మెత్తబడిపోవు. వాటర్ వేసి తగిన వాటర్ వేసి కలిపేసుకున్నాను. ఈరోజు భవిష్య వాళ్ళకి హాలిడేస్ అండి. ఈ వీడియో నేను క్రిస్మస్ రోజు తీశాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆ విధంగా తడిపేసుకోవాలి గట్టిగా. దానికోసం నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. మీరు శనగకాయ పప్పులైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. 1/2 కప్పు తురిమిన కొబ్బరి, ఒక 5-6 ఇలాచి ఏలక బుడ్డలు తీసుకుంటున్నానండి. ఫస్ట్ పుట్నాల పప్పు మిక్సీకి వేసుకుంటున్నాను నేను. అవి బాగా పొడి చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి కూడా కొంచెం పెద్దగా తురిమినాము, అది ఒక్కసారి మిక్సీకి వేస్తే కొంచెం చిన్నగా అవుతుందని అనేసి కొద్దిగా అట్లా తిప్పేసాము, మరీ పెద్దగా లేకుండా ఉంటుందనేసి దానిలోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చక్కెర తీసుకోవడం లేదండి, ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అది కూడా మనం అల్లం తురుముతాం కదండి, దాంతో తురిమాను. దాంతో తురిమితే చాలా సన్నగా వస్తుందండి. కొంచెం వేరే దాంతో తురిమితే కొంచెం పెద్దగా వస్తుంది తురుము, దీంతో చాలా సన్నగా వస్తుంది. బాగా మిక్స్ అయిపోతుందండి, బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా కలిపామంటే నీట్గా మిక్స్ అయిపోతుందండి. చూడండి, ఆ విధంగా అంతా కలిపేసుకుందాము. చాలా మంచిదండి బెల్లం యూజ్ చేసుకోవడం వల్ల, హెల్త్కు చాలా మంచిది. చక్కెర చాలా వరకు తగ్గించుకుంటేనే మంచిది. ఒకవేళ తురమలేమనుకుంటే తురిమినది కూడా బెల్లం అమ్ముతున్నారండి. వీలైనంత వరకు మనం అందరం బెల్లమే యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తప్పదు అనుకుంటే చక్కెర యూజ్ చేసుకోవాల్సిందే. దీనిలో ఇప్పుడు మిక్స్ చేశానండి, అంతా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు పూరీలు రుద్దిస్తున్నారండి, మా పాప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పూరి ఒత్తిస్తున్నారు. దానిలో నేను ఫస్ట్ చేత్తో ఎలా ఒత్తుకోవాలో మీకు చూపిస్తాను. ఆ పూరి మధ్యలో ఆ పిండి వేసుకున్నానండి, ఆ పొడి వేసుకున్నాను. వేసుకొని చుట్టూ కొద్దిగా తడి అప్లై చేసుకోవాలండి, నీళ్ళతో చుట్టూ అట్లా అప్లై చేసి తర్వాత ఫోల్డ్ చేసేసి అది అదిమినట్లు అనేసి చూపుడు వేలు ఉంటుంది కదండి, ఆ ఫింగర్తో ఇట్లా సైడ్స్ ఇట్లా అంటా ఉన్నామంటే నీట్గా ప్రెస్ అయిపోతుంది, డిజైన్ లాగా కూడా వస్తుందండి. చూడండి, ఆ విధంగా చేసుకోవాలి. అట్లా ఆ విధంగా చేసుకున్నామంటే అది మళ్ళీ పిండి ఓపెన్ కాకుండా ఉంటుందండి. కొంచెం లోపలికే అనాలి, వారగా అనకుండా కొంచెం లోపలికి అన్నట్లు అన్నామంటే బాగా క్లోజ్ అయిపోతుందండి. ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది, మనం తడి అప్లై చేసాం కాబట్టి. చూడండి, ఆ విధంగా చేసుకున్నాం. చేత్తో అయితే ఇలా చేసుకోవచ్చు అండి మనము. అందరికీ వచ్చు అనుకోండి, కాకపోతే నేను చేసే మెథడ్ మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇంకొకటి చెక్క దానిలో చేస్తున్నానండి. కజ్జికాయలు ఉంటాయి కదా, చేసే చెక్క దానిలో చేస్తున్నాను ఆచులో. గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉన్నా కూడా పిండి అంతా బయటికి వస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. మనం ఒత్తుకునేదే అండి, జాగ్రత్తగా ఒత్తుకోవాలి. కొద్దిగా ఓపెన్ ఉన్నా కూడా మనకు ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇంకొక దాంతో కూడా ఇంకొక షేప్ ఉంది, దీనిలో కూడా కొన్ని చేస్తున్నాను. కొన్ని చేత్తో చేశాను, కొన్ని చెక్క దాంతో చేశాను, కొన్ని దీంతో కూడా చేశాను. ఇంకా కొన్ని మనం సమోసా చేస్తాం కదండి, సమోసా మేకర్తో కూడా కొన్ని చేశాను. డిఫరెంట్గా, పిల్లలు ఒకేలాగా ఉంటే తినరు కదా, డిఫరెంట్గా ఉంటే ఆ షేప్స్ చూసైనా తింటారండి. చూడండి, ఇది డిజైన్ ఇలా వచ్చింది. చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలామంది కజ్జికాయలు అంటే మైదానే వాడాలి అనుకుంటారు, మైదా అవసరం లేదండి. ఇది వైట్ ఆటా, తెల్ల గోధుమ పిండి అంటారు కదా, ఇది వాడి చూడండి. కాకపోతే ఫస్ట్ కలిపేటప్పుడు మనం పిండి కలిపే విధానాన్ని బట్టి అది క్రిస్పీగా వస్తుందా మెత్తగా వస్తుందా అనేది ఉంటుందండి. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. కలిపి మనం చేత్తో ఇట్లా అన్నామంటే వాటర్ వేయకముందే ముద్దగా వచ్చినట్లు రావాలి. మళ్ళీ వదిలేస్తే పొడిలాగా వచ్చిందంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. మా ఆడపడుచు వాళ్ళు అక్క వచ్చిందండి, వీళ్ళు రుద్దిస్తున్నారు, హాస్ని ఇద్దరు. ఈరోజు హాలిడే కదా, అందరు ఉన్నారు. చూడండి, ఆ విధంగా పూరీలాగా ఒత్తేసుకొని చేసుకోవడం. మనకు రుద్దుకోవడము ఒత్తుకోవడమే టైం పడుతుంది, కాల్చడం అది ఈజీ అండి. పొడి వేసుకోవడం కూడా ఈజీ, తొందరగా అయిపోతుంది. చూడండి, ఆ
ఆ విధంగా చేసుకున్నాను. ఇంకా మనకు పండగ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ పిండి వంటలే అండి. ఫస్ట్ పిండి వంటలన్నీ చేసేస్తూ ఉంటారు. ఇది అత్తిరాసలు కూడా మనకు ఫేమసే కదండి. ప్రతి ఒక్కరు అత్తిరాసలు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక వీడియో పెడతాను నేను వీలైతే. చూడండి అన్నీ ఒత్తేసాము. చూడండి ఆ విధంగా ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. నేను వేరుశనగ నూనె, శనక్కాయ నూనె వాడతానండి. శనక్కాయ నూనె వేసుకున్నాను. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నామంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. చాలా బాగుంటుంది. మనం మైదాతో ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి. మాకు కరెంట్ పోయిందండి. ఇక్కడ మాకు వంటింటికి ఇన్వర్టర్ కనెక్షన్ లేదు. సెల్లు టార్చ్ చేసి చేస్తున్నానండి. చూడండి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చాయి కదా. చూడండి ఆ కలర్ వచ్చేంత వరకు ఉండి తీసేసుకున్నామంటే మెత్తబడవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి ఇది పంపిస్తారండి వాళ్ళు. లేదంటే లైక్స్ ఎక్కువ రాకపోతే వీడియోను షేర్ చేయరండి. సో ఖచ్చితంగా మీరందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. చూడండి బాగా వేగిపోయాయి. బాగా కలర్ వచ్చాయి చూడండి. ఆ విధంగా కలర్ రావాలండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనం కొన్ని రోజులు ఉన్నా కూడా చాలా మెత్తపడవన్నమాట. సరిగా కాలకపోతే మెత్తపడిపోతాయి. ఆ విధంగా కాలినాయంటే మనకు మెత్తపడవండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సేమ్ మైదాతో చేస్తే ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. చూడండి మనం అలా అనంగానే తునిగిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి. థ్యాంక్ యూ.